Little Star Swanders channel ni subscribe, like, share మరియు కామెంట్ చేయండి మరెన్నో వీడియోస్ కోసం థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్. సరదాగా కాసేపు నవ్వేసుకుందాం. అత్త పిన్ని గారు బయలుదేరుతారు. అట తాంబూలం పట్టుకురా. కోడలు ఇదిగో అత్తయ్య గారు తాంబూలం. అత్త ఇదేంటమ్మా బేసిన్ ఇస్తున్నావు. కోడలు మీరు తాంబూలం తెమ్మన్నారు, మరి ఇదేగా తాంబూలం. అత్త నీ ముఖం, తాంబూలం అంటే అరటిపళ్ళు తమలపాకు బొట్టు పెట్టి ఇద్దామని తెమ్మన్నా అని అత్త అంటది. కోడలు మరి పళ్ళు పట్టుకురా అనొచ్చుగా, మేము దీన్ని తాంబూలం అంటాం. అత్త ఏంటి నీ భాష, దాకా తేవే అంటే అంటావు, నా వల్ల కావట్లేదు నీతో. కోడలు మాకు సట్టి అంటారు అత్తయ్య. అత్త ఇవి పిన్ని గారు మా కోడలతో నా తంటాలు. రాజేష్ హలో, ఇక్కడ ఎంతమంది పని వాళ్ళు పనిచేస్తున్నారు. అతని డాబు దర్పం చూసి భయపడతారు. హోటల్ యజమాని 12 మంది చేసేవారు, ఇద్దరిని మొన్ననే ఎక్కువ పని లేదని తీసేశారు. రాజేష్ పిండి ఎలా రుబ్బుతున్నారు, గ్రైండర్రా లేక రోలరా. హోటల్ యజమాని గ్రైండరేనండి. రాజేష్ వర్కర్లు జీతాలు సక్రమంగా ఇస్తున్నారా. హోటల్ యజమాని అయ్యో ప్రతి నెల 29నే ఇస్తున్నానండి. హోటల్ యజమాని ఇదిగోండి ఇందుంచి ఏం కంప్లైంట్ రాయకండి. రాజేష్ కంప్లైంటా నేనా. హోటల్ యజమాని అంటే మీరు ఫుడ్ ఇన్స్పెక్టర్ కాదా అని అంటాడు. రాజేష్ కాదండి, హోటల్లో ఏమైనా పని ఇస్తే చేద్దామని వచ్చాను. హోటల్ యజమాని ఒరే నిన్ను ఈ పరిసరాలలో ఎప్పుడైనా ఎక్కడైనా కనిపించావో నీకేం లేదు అంటూ తరుముకుంటాడు. రాజేష్ వామ్మో అంటూ పరిగెత్తాడు. మేనేజర్ ఏమయ్యా, వెంకీ లీవ్ పెట్టే ముందు రోజు నాకు ఇన్ఫామ్ చేయాలని నీకు తెలీదా, ఏం చెప్పాలి అని కోపంగా అంటాడు. వెంకీ సారీ సార్, మా ఆవిడికి వంటలో బాగోలేదు, ఇంటి పనికి వంట పనికి నా అవసరం లేదు. మేనేజర్ ఆడంగిలా ఇంటి పని చేయడానికి సిగ్గుగా లేదా, నీ పనులన్నీ అయ్యాక ఆఫీస్ అవర్స్ తర్వాతనైనా నాకు కాల్ చేసి చెప్పాలన్న జ్ఞానం లేదా అని మరింత కోపంగా అంటాడు. వెంకీ అదే విషయం చెప్దామని మార్నింగ్ మీకు కాల్ చేశాను సార్, కానీ మీరు బట్టలు ఉతుకుతున్నారని మీ ఆవిడ చెప్పింది, తర్వాత కాల్ చేయమని మేడం గారే చెప్పారండి అమాయకంగా అన్నాడు. సైన్స్ టీచర్ ఇనుమును వర్షంలో ఒక రాత్రి ఉంచితే ఏమవుతుంది. విద్యార్థి తుప్పు పడుతుంది టీచర్ అని చెప్తాడు. సైన్స్ టీచర్ వెరీ గుడ్, మరి బంగారం పెడితే ఏమవుతుంది. విద్యార్థి మాయమవుతుంది టీచర్. నెక్స్ట్ జోక్. భర్త ఇంత రాత్రిపూట ఆ దొంగని సోఫాలో కూర్చోబెట్టి కాఫీ గట్రా ఇస్తున్నావేంటి అని అడుగుతాడు. భార్య పాపం వీడు మన ఇంటి మీద రాలేదండి, పక్కింట్లో దోచుకోవడానికి వచ్చాడట, అందుకే అతనికి మర్యాద చేస్తుంది పాపం. మంత్రి పడవలో కూర్చొని లాహిరి లాహిరి లాహిరిలో ఓహో జగమే ఊగెనుగా అని పాట పాడతాడు. పిఏ సార్ మీరు వచ్చింది విహారయాత్రకు కాదు, వరద బాధితులకు పరామర్శించడానికి. భర్త 2000 నోట్లు బంద్ చేశారు, ఇన్నాళ్ళు పర్సులో నాకు తెలియకుండా తీసుకున్న నోట్లన్నీ ఏం చేశావు. భార్య మళ్ళీ మీకు తెలియకుండా మీ పర్సులో పెట్టి వాటికి బదులు 500 నోట్లు తీసుకుంటా. ఓకే అండి, ఇలాంటి జోక్స్ మరిన్ని కావాలనుకున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Little Star Swanders channel ni subscribe, like, share మరియు కామెంట్ చేయండి మరెన్నో వీడియోస్ కోసం థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్.